హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్. సాటర్డే రోజు రాఖీ పౌర్ణమి కదా. మార్నింగ్ రాఖీలు రెడీ చేసి అందరికీ కట్టి ఓన్లీ ఈ అన్న రాఖీనే కాకుండా నాన్న తమ్ముడు రాఖీ కూడా చేసాము. చాలా బాగా వచ్చాయి. రాఖీలన్నీ రెడీ చేసేసరికి 11 అయిపోయింది. తర్వాత మేము మా తమ్ముడికి కట్టడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చి ఈ ఎల్లో శారీకి బార్డర్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వీళ్ళు కంప్యూటర్ వర్క్ వేయమన్నారు కాబట్టి అదే ఫ్రేమ్ పైన సెట్ చేసుకున్నాము. అదే వెనస్డే రోజు 3 సారీస్ వచ్చాయి కదా కంప్యూటర్ వర్క్, అందులో ఇది ఎస్టర్డే ఒకటి కంప్లీట్ అయిపోయింది. దీన్ని స్క్రీన్ పైన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్కి క్లాత్ అటాచ్ చేసి స్టార్ట్ చేశాను. నెక్ లైన్ వేసిన తర్వాత ఖచ్చితంగా నెక్ ఎంతవరకు వచ్చిందో సరి చూసుకోవాలి. ఇలా సరి చూసుకున్న తర్వాత మిగతా డిజైన్ కూడా కంప్లీట్ చేసేసి మరొక హాఫ్ సైడ్ కూడా పెట్టేసి నెక్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత హ్యాండ్కి కూడా ఇలా కింద బార్డర్ ఇచ్చేసి బుట్టేసి ఇచ్చేసాను. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నెక్ అండ్ హ్యాండ్స్ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయింది. తర్వాత మార్నింగ్ లేవగానే అంటే 7 o'clockకి అట్లా స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేసరికి అంటే మనం పనులు చేసుకుంటూ అది పెట్టేసరికి 9 అయిపోయింది. ఇలా కంప్లీట్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రేమ్ నుండి క్లాత్ తీసేసి కుందన్స్ అన్నీ అతికించేసాను. ఇలా అతికించిన తర్వాత కస్టమర్కి సారీ బ్లౌజ్ని పంపించేశాను. ఈ కస్టమర్ 3 బ్లౌజెస్ ఇచ్చారు కదా, అందులో 2 డిజైన్లు సేమ్, ఒక డిజైన్ వేరే. ఆ డిజైన్ కూడా పెట్టేశాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా కుందన్స్ ఇచ్చేసి తనకైతే తొందరగా ఇచ్చేసాను. ఎందుకంటే తను ఇచ్చింది తొందరగా కుట్టేసుకుంటుంది అన్నట్టు. ఈ సారీకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది కదా, మెరూన్ కలర్లో హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఫ్రేమ్కి ఫిక్స్ చేశాను. ఆల్రెడీ ఇది ముందు వేసిన డిజైనే కాబట్టి అదే కొలత కాబట్టి దీనికి గ్రాఫ్ పైన చూడాల్సిన అవసరం లేదు, మెజర్మెంట్స్ గుర్తే ఉన్నాయి. క్లాత్కి ఫ్రేమ్ని మంచిగా టైట్గా ఫిక్స్ చేయాలి, అప్పుడే డిజైన్ నీట్గా వస్తుంది. తర్వాత ఆమె చూస్ చేసుకున్న డిజైన్ని స్క్రీన్ పైన సెలెక్ట్ చేసి పెట్టేశాను. ఈ డిజైన్ సింపుల్గానే ఉన్నా అని చాలా మంచిగా కనిపిస్తుంది. కస్టమర్ ఏమన్నారంటే మొత్తం గోల్డ్లోనే వేయమన్నారు, అంటే వేరే కలర్ వేయకుండా మొత్తం గోల్డ్లోనే వేస్తే నెక్స్ట్ వేరే సారీ కూడా కట్టుకోవచ్చని అన్నారు. కాబట్టి మొత్తం గోల్డే యూజ్ చేస్తున్నాను, అంటే గోల్డ్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. నెక్ ఒక లైన్ వేసిన తర్వాత బ్లౌజ్ని సరి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ లెంత్ తక్కువగా ఉంది కదా, దానికోసం లెంత్ ఎక్కువగా పెంచుకోవడానికి పైన ప్యాచ్ అటాచ్ చేశాను. ఇది వేసిన తర్వాత మళ్ళీ వేస్తుంది. తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా ఫిక్స్ చేశాను. ఈవినింగ్ అయ్యేసరికి 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి.